ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ సందర్భంగా తెలుగుదేశం ఎంపీలు వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఎంపీల వ్యవహార శైలిపై చంద్రబాబు ఏమన్నారు? లలిత, 3 గంటల పాటు విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంపీలతో జరిగిన సమావేశంలో అంతర్గతంగా కొంత కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. ఏదైతే మన రాజ్యసభలో జరిగిన పరిణామాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్లుగా ప్రవర్తించలేదనే భావనను ముఖ్యమంత్రి చంద్రబాబు వారి వద్ద వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇందులో ప్రధానంగా ఏదైతే టీవీలో చూస్తున్న రాజ్యసభ వ్యవహారాలన్నింటి టీవీలో చూస్తున్న తనకే రక్తం ఉడికిపోయిందని చెప్పి అందుకు తగ్గట్లుగా ఎంపీ ప్రవర్తించలేదని చెప్పే భావనను ముఖ్యమంత్రి వారి వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి ఎంపీలు కూడా స్పందిస్తూ తాము కూడా పదవులకు ముఖ్యం కాదని చెప్పి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే రాజ్యసభలో కూడా బలంగానే తమ వాదన వినిపించామని చెప్పి ముఖ్యమంత్రికి వారు తెలిపినట్లుగా సమాచారం. దీనికి మళ్ళీ సీఎం స్పందిస్తూ ప్రజల్లో ఉన్న కసికి తగ్గట్లుగా ప్రవర్తించలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. అలాగే ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాల పట్ల అటు ఎన్డీఏ ప్రభుత్వం పైన ఇటు ప్రధాని నరేంద్ర మోదీ మీద కానీ ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత తమకు లేదని చెప్పి ప్రజల ప్రయోజనాలకు తగ్గట్టు న్యాయం చేయాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని ఇదే విషయాన్ని తాము స్పష్టం చేయాలనే విషయాన్ని కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే జేసీ దివాకర్ రెడ్డి సమావేశం ప్రారంభానికి ముందు చేసిన వ్యాఖ్యలపైన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ ప్రధాని అవ్వాలనుకుంటే ఏనాడో తాను అయ్యేవాడినండి, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆడే అవకాశం వచ్చినా తాను వదులుకున్నానని, ఇప్పుడు కూడా తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం తప్ప ప్రధాని పదవి ముఖ్యం కాదని చెప్పి సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఎవరి మాట వినకూడదని, అలాగే ఎవరిని లెక్క చేయకుండానే ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెళ్లాలని చెప్పి సమావేశంలో సీఎం ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు కృష్ణ.